నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో వీళ్ళపై నుంచి టిప్పర్ అతి వేగంగా వచ్చి వాళ్లను గుద్దుకుంటూ వెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కాకినాడ జీజీహెచ్ లో చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉన్నారు. ఘటనకు సంబంధించి మనం వెనక చూస్తున్న ఈ టిప్పర్ ఏదైతే ఉందో అతి వేగంగా ఉదయం 6:20 ప్రాంతంలో ఈ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉంటారో వీళ్ళందరూ కూడా ఫేస్ రికగ్నైజేషన్ కోసం అని చెప్పేసి అసిస్టెంట్ ఆఫీసర్ చేస్తున్న టైంలోనే ఈ గుంపు పై నుంచి అత్యంత వేగంగా దూసుకు వెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో మరో ఇద్దరు విషమ పరిస్థితుల్లో ఉండడంతో వాళ్ళని ప్రస్తుతం అయితే కనుక కాకినాడ జీజీహెచ్ లో చేర్చారు. వీళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందంటూనే చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఉపాధి హామీ కూలీలు వస్తూ ఉంటారు. ఇటువంటి ఘటనలు తాము ఎప్పుడు చూడలేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? మార్నింగ్ ఈ ఘటన జరుగుతున్నప్పుడు మీరు ఉన్నారా? ఏ టైంలో ఇక్కడికి వచ్చారు? అసలు ఉదయం 5:30కి వచ్చేస్తాం మేడం. మేము ఫొటోస్ అయిపోయినాయి, ఇంకో 5గురికి ఫోటోలు తీయాలి. వాళ్ళు వచ్చారు, మేము ఫోటో తీసేసి వచ్చేస్తున్నాం. ఈ లోపల లారీ చాలా వేగంగా వచ్చేసి గుద్దేసింది 5గురిని. గుద్దేశాక ఆగిపోయి మాకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, నేను వదిలేదు అన్నాడు. మేము అతన్ని ఆపేసి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. పోలీసులు కూడా వచ్చే వరకు ఉన్నాం. పోలీసులకి ఆయనకి చెప్పేశాక మాకు సంబంధం లేదు, నేను ఏం చేయలేదు అని చెప్తున్నాను. మేము మరి దీనికన్నా పరిష్కారం చెప్తారా మీరు ఎంతమంది వచ్చారమ్మా ఉపాధి హామీ కూలీలు? మొత్తం 60 మంది అండి. ఇక్కడ పైన 20, కింద 20, అక్కడ 20 జరుగుతాయండి. ఇక్కడ పైకి వచ్చినప్పటికి 20 మంది 15 ఫోటోలు అయిపోయినాయి. ఇంకా 5గురికి వచ్చారు. 5గురు ఫోటోలు తీసేసాం. ఈ లోపల వస్తున్నాం. వచ్చేలోగా అతను వేగంగా వచ్చింది లారీ వేగంగా వచ్చేసి గుద్దేసింది. అంటే ఘటన జరుగుతున్న టైంలో ఎక్కడున్నారు మీరు? అంటే రోడ్డుకి పక్కనే ఉన్నారా? ఇటు లారీ అటు సైడ్ రావాలి, అయితే లారీ ఇటు వచ్చింది, ఇటు నుంచి వచ్చింది లారీ. ఆడు లెఫ్ట్ రావాలి, రైట్ నుంచి వస్తాడు మేడం. ఇక్కడ ఇలాగే వారుకున్నాం, మేము అందరం వారుకే ఉన్నాం. వారుకుంటే మా మీద నుంచి చూసుకుంటే అక్కడ ఒక పిల్లర్ ఉంది, ఆ పిల్లర్ని కూడా దాటుకుంటూ వచ్చి గుద్దేశాడు. ఘటన జరిగే టైంలో మీరు అక్కడే ఉన్నారు కదమ్మా, అసలు ఏం చూసారు? అంటే అత్యంత వేగంగా వచ్చిందా ఏంటి? మమ్మల్ని క్రాస్ చేసుకుంటూ వస్తుంది. పైన మేము 12 మంది ఉన్నామండి, కింద 80 నడుపుతున్నారు. మేము మమ్మల్ని 4గురిని క్రాస్ చేసుకుంటూ వచ్చి కింద 80 ఆ 2 దూకేశారు. 6గురు ఏమో నలిగిపోయారండి ఆ చక్రాల కింద. ఎదురు కను ఊపిరితో కొట్టుకుంటున్నారు. ఒకళ్ళు తీసేసి ఒక అప్పలో. అమ్మ, మీ అత్తయ్య గారు అమ్మ ఇందులో చనిపోయిన ఆమె? అత్తయ్య గారు, నేను ఫీల్డ్ స్టేషన్ మేడం గారు. అత్తయ్య గారు చనిపోతాయి. మీ అత్తయ్య గారు చనిపోయారు. ఆ టైంలో మీరు ఉన్నారమ్మా? ఇక్కడ ఉన్నా సార్, ఇక్కడ ఉన్నాను మేడం గారు. నేను ఇక్కడ యాక్సిడెంట్ అయింది కూడా ఇక్కడ ఉన్నాను సార్ మేడం గారు. నేను ఆ ముందు కూడా ఎవరినో డాష్ ఇవ్వబోయి పక్క నుంచి తప్పించి వచ్చాడంటున్నారు. మమ్మల్ని క్రాస్ చేసాడు. మమ్మల్ని కొంచెం క్రాస్ గా చేసి మమ్మల్ని ఎదరోళ్ళని గుద్దేశాడు. మేము వెనకాల 4గురు ఉన్నామండి, ఎదర 80 నడుపుతున్నారు. ఆ టైంలో ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? 20 మంది అండి మొత్తం. 20 మందిలో మేము 10 మంది నడుస్తున్నామండి, ఎదర 80, మేము వెనకాల 4, 12 మంది అండి మొత్తం. సరే, ఏం జరిగింది సార్? అంటే అత్యంత వేగంగా వచ్చింది అంటున్నారు, అదే కారణం అంటారా? లేదంటే కొంతమంది మద్యం సేవించి ఉన్నాడు డ్రైవర్, దానివల్లే వేగంగా వచ్చాడని కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే ఏ టైంలో జరిగింది? అంటే 6 చిల్లర జరిగిందండి మార్నింగ్. ఇది 6:30 ఆ ప్రాంతంలోని. అంటే అడిగితే చెప్పిన విషయాన్ని చెప్తున్నాను నేను. అంటే ఒక పక్కనేమో ధాన్యం గుట్టలు వేసుకోవడం, ఇవి పక్కనేమో వీళ్ళు ఉండడం, ఎంత ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా కొన్ని కొనసాగుతుంది. మనం చూస్తుండగానే ఉంది అది అలాగా. అట్లా ఇంకోటి ఏంటంటే ఈ ఫోటో సిస్టమ్ వచ్చిన తర్వాత ఉపాధి కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు అలాంటి ఇబ్బంది కాదండి. ఫోటో తీసినప్పుడు సరిగ్గా రాకపోవడం, నా ఫోటో రాలేదని వాళ్ళు మానసికంగా బాధపడడం, ఇవన్నీ కూడా మొత్తం ఉపాధి కూలీలు అందరూ కూడా ఇదే అదే జరుగుతుందండి. వాళ్ళ ఫోటోల వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంది. దీని ఉపాధి కూలీ సంఘాలు కూడా ఏం చెప్తుందంటే ఫోటో సిస్టమ్ తీసేయండి, మామూలుగా గతంలో ఎలాగైతే ఉండేదో ఆ పద్ధతే పెట్టండి అని చెప్పడం ఒకటి జరిగింది. అంటే యాక్సిడెంట్కి దానికి సంబంధం కాదు, అంటే ఫోటోలు తీయడం వల్ల కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయం చెప్పాను. అట్లాగా అటు పక్కన అది, ఇటు పక్కన వీళ్ళు అడుగుతుంటే వాడికి అంటే చెప్తున్న విషయం మాత్రం చాలా వేగంగా వచ్చాడంట, చాలా వేగంగా అంట. ఇటు ఎంత ఏదైనా పక్క నుంచే వెళ్ళాలి తప్ప మనుషులు గుద్దుకొని వెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చిందంటే చాలా దారుణం కదా మేడం. ఇది ఏదైనా సరే ప్రభుత్వం ఇమీడియట్లీ వాళ్ళు స్పందించి వాళ్ళ కుటుంబాలకి, ఆ పిల్లలకి, వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సంరక్షణ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ టైంలో మొత్తం 20 మంది కదా, అంటే మిగిలిన 15 మందికి ఫోటోలు తీసేసిన తర్వాత కిందకు వెళ్ళిపోయారు మేడం. అందరూ ఒక దుకాణానికి వెళ్ళాలి మేడం, కిందకు మేడం. వర్క్ ఫొటోస్ అక్కడ ఉంటే వర్క్ కింద మేడం. అందరం కలిసి వెళ్తాం మేడం, కలిసి వస్తాం. అయితే వాళ్ళ గురించి ఉండిపోయాం మేడం. వాళ్ళ 5గురు అయిపోయాక వెళ్ళిపోతాం. చూసాము ఈలోగా ఇలా జరిగిపోయింది దారుణం.
ఇక్కడే పని ఎదరు సార్, ఇక్కడ ఎదరికి సార్. అంటే మీకు ఆ బ్రిడ్జ్ మీద ఫొటోస్ తీసిన తర్వాత మీరు అందరూ కలిసి పనికి వెళ్తాం మేడం, కలిసి వస్తాం మేడం, ఇంటికాడ నుంచి అందరం కలిసి అయితే ఫోటో తీసుకుని అందరం కలిసి పనికి వెళ్తాం మేడం. ఒకరున్నా సరే అందరం ఆగిపోతాం, ఆ ఒకరి కోసమే మళ్ళీ వెళ్తాం అందరం. చూసారు కదండి, అత్యంత వేగంగా వచ్చిన ఏదైతే ఈ టిప్పర్ ఉందో, టిప్పర్ అత్యంత వేగంగా వచ్చి ఉపాధి హామీ కూలీలపైకి దూసుకు వెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు కూడా మహిళలే. మరో ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉంది. ప్రస్తుతం కాకినాడ GGH లో చికిత్స పొందుతున్నారు. ఉపాధి హామీ కూలీలు ఉదయం 5:30 ప్రాంతంలోనే ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఆధార్తో అనుసంధానం చేసిన తర్వాత వాళ్ళను పనిలోకి పంపిస్తూ ఉంటారు. ఆ టైంలోనే మొత్తం 60 మంది కూలీలు చీడిగ నుంచి కూడా ఈ కాకినాడ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. 20 కింద వీళ్ళను గ్రూపులుగా విడదీసి వీళ్ళకి ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటారు. ఆ టైంలోనే వీళ్ళకి ఫోటోలు తీస్తున్న టైంలోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులైతే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలు తీసే టైంలో వీళ్ళందరూ కూడా ఒక గుంపుగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న టైంలోనే అత్యంత వేగంగా ఆల్రెడీ ఈ టిప్పర్ ముందుగానే వేరొకళ్ళకి డాష్ ఇవ్వబోయి పక్కకి తప్పుకొని వీళ్ళ మీదకి వచ్చిందంటూ కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే మృతులున్నారో మృతుల కుటుంబాలకు వాళ్ళు భరోసా కల్పించాలి, అధికారులకు భరోసా కల్పించాలంటూ కూడా వీళ్ళందరూ కోరుతున్న పరిస్థితి. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని కూడా ప్రస్తుతం అందిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.